చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన వేగం ఎవ్వరు ఊహించనంత స్పీడ్గా నడుస్తూ ఉంది. ఈ పరిపాలన వేగం అందుకోవడానికి గల కారణం ఏంటంటే ఇంధనం. ఏంటి ఇంధనం అంటే కేంద్రము నుంచి విడుదలవుతున్న నిధులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరదే. 6 నెలల కాల వ్యవధిలో 3 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. ఏ రాష్ట్రానికన్నా ఇచ్చారా? మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్కి ఇచ్చారా? బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, ఇంకా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తన వ్యూహం, తన పనితీరు, ఆయన ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు ఆయన అడిగే విధానము ఇంకా అవతలాడు కాదనడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చక్కగా లౌక్యంగా పోటీ వచ్చేవారు. నాకు బాగా గుర్తుంది, ఫార్మాక్సిల్ అని ఫార్మా ఎగుమతుల సంస్థ బొంబాయి వాళ్ళు బాగా పోటీ పడ్డారు. చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. ఫార్మా మేమండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో విశాఖలో మేము ఉత్పత్తి చేస్తున్నాం, మాకు ఇవాళ ఫార్మాక్సిల్ ఫార్మా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అది ఎవరి వల్ల వచ్చింది చాలామందికి తెలియదు. హైదరాబాదులో ఈ రోజున అది అమీర్పేటలో ఉంది. అది కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే. ప్రపంచ దేశాలకు మన భారతదేశంలో తయారైన మందులు ఎగుమతులు చేయటానికి ఏకైక సంస్థ ఫార్మా ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. అది చంద్రబాబు నాయుడు కృషి. ఆనాడు ఆయన చక్కగా వాజ్పేయి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చారు. అట్లాగే ఇన్సూరెన్స్ అంటే బొంబాయి, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బొంబాయిలో ఉన్నాయి, ఎల్ఐసి బొంబాయి. అలాంటి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను శాసించే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అది ఎవరి పుణ్యం? చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒడుపుగా ఓర్పుగా నేర్పుగా మాకు హైదరాబాదులో ఇన్సూరెన్స్ని నియంత్రణ చేసే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కావాలన్నారు. దాని ద్వారా ఇన్సూరెన్స్ అభివృద్ధి చెందుతుంది. చాలామంది వ్యతిరేకించారు. దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ బొంబాయిలో ఉంటే హైదరాబాద్కి ఎందుకని. అయినా చంద్రబాబు నాయుడు మాటే చెల్లింది. ఈ రోజున తిరుగులేని నాయకుడు భారతదేశంలో. ఆయన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి పాలనలో 30 ఏళ్ళు వెనక్కిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి చెందాలని ఏకైక లక్ష్యంతో ముందడుగులు వేస్తున్నారు. ఈ రోజున భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవ్వరికీ రాని ఆలోచన, మరి ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఆలోచన రాలా. ఆలోచన వచ్చిన తరువాయి వేరే వాళ్ళు ఏమన్నా ముందే మొదలుపెట్టేస్తారని చంద్రబాబు నాయుడు పరిపాలనను వాట్సాప్లోకి తీసుకొచ్చారు. అరిచేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లో పరిపాలనా అంశాలు 161 ప్రభుత్వ సేవలను, పౌర సేవలను వాట్సాప్లోకి తెచ్చేశారు. ఎందుకంటే సెల్ ఫోను వాట్సాప్ మన దేశ ప్రజలకు అవినాభావ సంబంధం. ఓ పూట అన్నం తినపోయినా పర్వాలేదు, భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇక సెల్ ఫోను పోయినా, సెల్ ఫోను బ్యాటరీ అయిపోయినా ఇక చూడండి ఆ విరహ వేదన ఎలా ఉంటుందో. ఏదో జీవితంలో కోల్పోయినట్ల, ఒక ఆత్మీయ బంధువును కోల్పోయినట్లు ఫీల్ అయిపోతుంటారు. దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు మన తెలుగు ప్రజలు రోజు పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ చాలా దగ్గరగా ఉన్నది ఏంటంటే వాట్సాప్ యాజమాన్యం. మెటా వాళ్ళతో అక్టోబర్ 2024లో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మా పౌర సేవలు, ప్రభుత్వ సేవలన్నీ కూడా మీ వాట్సాప్ వేదిక ద్వారా ఇక మేము సాగించబోతున్నాము అని చెప్పి వాళ్ళతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ రోజున 30 జనవరి 2025 రోజున లాంఛనంగా ఈ సేవలు 161 పౌర సేవలను వాట్సాప్లో ప్రారంభించేశారు. ఏ ఏ శాఖలకు సంబంధించిన సేవలంటే 161. ఒకటి కరెంటు డిపార్ట్మెంటు, కరెంటు బిల్లులు, తర్వాత కరెంటు అంతరాయము ఏ ఏ సమయాల్లో జరగబోతూ ఉన్నది, తర్వాత సోలార్ విద్యుత్ గురించి సమాచారం, మన ఇంటి కప్పుపై సోలార్ బిగించుకోవాలంటే కావలసిన సమాచారం అంతా దాంట్లో వచ్చేస్తుంది. రెండవది ఆర్టీసీతో మనకు అవినాభావ సంబంధం ఉంది. ఆర్టీసీలో బస్సు టిక్కెట్లు బుక్ చేసుకోవటం, క్యాన్సిల్ చేయటం, రిఫండ్ తీసుకోవటం, తర్వాత బస్సు ఎంత దూరం వచ్చింది, ఎక్కడొచ్చిందని ఈ వాట్సాప్లో ట్రాకింగ్ చేసుకోవచ్చు. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు విజయవాడకు వస్తుంటే మార్గ మధ్యంలో అది కోదాడ దాకా వచ్చిందా, జగ్గైపేట దాకా వచ్చిందా అని దాంట్లో చూసుకోవచ్చు. దీన్ని వెహికల్ ట్రాకింగ్ సర్వీస్ అంటారు. అలా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆర్టీసీ అందిస్తున్న సేవలు, కండక్టర్లు, డ్రైవర్ల యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, బస్సుల కండిషన్ ఎలా ఉంది, సీట్లు ఎలా ఉన్నాయి, బస్సులో ఏమైనా దోమలు ఉన్నాయా, అలాగే బస్ స్టాండ్లలో అమ్మే ఆహార పదార్థాలు అవి ఎలా ఉన్నాయి, నాణ్యతా ప్రమాణాలతో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవచ్చు. ఇక 3 రెవెన్యూ. ఈ రెవెన్యూలో పట్టాలు, అడంగళ్ళు, తర్వాత ఈసీ ఎంకంబరెన్స్ సర్టిఫైడ్ కాపీలు, ఇవన్నీ రెవెన్యూ సంబంధించిన లావాదేవీలన్నీ కూడా వాట్సాప్లోనే మనం పొందొచ్చు. ఇక 4వది మున్సిపల్ శాఖకు సంబంధించి ఆస్తి పన్ను, తర్వాత నీటి పన్ను, ఇలాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారానే పౌరులు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక 5 దేవాదాయ శాఖ, చాలా ముఖ్యం. దేవాలయాల్లో దర్శనం టికెట్లు వాట్సాప్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ఆ దేవాలయం ఉన్న సిటీ, నగరము, పట్టణంలో మనం దేవాదాయ శాఖకు సంబంధించిన కాటేజీలు ఉంటే దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదు, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రూములు ఉంటే వాటిని బుక్ చేసుకోవచ్చు. దర్శనానికి స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా దేవాదాయ శాఖతో మనం కావాల్సినవన్నీ కూడా దీని ద్వారా పొందొచ్చు. ఇక అన్న క్యాంటీన్. ఈ అన్న క్యాంటీను అక్కడుండే నాణ్యత ఎలా ఉంది, పెట్టే ఆహారం ఎలా ఉంది, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా మనం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ఇక పర్యాటక శాఖకి మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం, అక్కడుండే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం శాఖకు సంబంధించిన రూముల బుకింగు, అటువంటివన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారానే మనం లావాదేవీలు జరపచ్చు. అయితే దీన్ని ఎలా అంటే, ఒక ప్రభుత్వం వారు ఒక నంబర్ ఇస్తారు. ఆ వాట్సాప్ నంబర్కి మనం మెసేజ్ పంపాలి. మెసేజ్ పంపితే మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకులో మన పేరు, మన సెల్ నంబరు, మనకు కావలసిన సమాచారమా లేదా సూచనల, సలహాలా లేదా ఫిర్యాదా దాంట్లో టైప్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నంబర్ జాగ్రత్తగా దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్ను ఉపయోగించి మనము చేసిన ఫిర్యాదు ఏ దశకు వెళ్ళింది, ఏం జరుగుతూ ఉంది, ఏం పరిష్కారం లభించబోతుందని మన యొక్క సూచన, సలహా, ఫిర్యాదు ట్రాకింగ్ చేసుకోవడానికి ఆ నంబర్ పనికొస్తుంది. కొంతమందికి అనుమానం రావచ్చు, అమ్మో మన సెల్ నంబర్ ఇస్తున్నాం, మన పేరు ఇస్తున్నాం, మరి దీనివల్ల మన వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందా, మన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బుల్ని ఏమైనా లాగేస్తారా అని అనుమానం రావచ్చు. దానికి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహం రచించాడు. ఆయన 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
సైబర్ సెక్యూరిటీ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని, పరికరాలను, సైబర్ సెక్యూరిటీ కేంద్రం ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, ఎక్కడా లేదు. 100 కోట్ల పరికరాలు ఉన్నాయి. దాని ద్వారా ఈ ఈ సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళను పకడ్బందీగా పట్టుకోవచ్చు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు అమరావతిలో త్వరలో ఉగాది నాటికి రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ 450 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభం చేయబోతున్నారు. కనుక ఎవడైనా మన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే ఈ రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ, సైబర్ సెక్యూరిటీ కేంద్రం రెండూ కలిసి వాడు ఎంతటి వాడైనా ఎక్కడికి వెళ్ళినా వాడిని పట్టుకోవచ్చు. తర్వాత మన వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితులలో ఎవరు దుర్వినియోగం చేయకుండా కూడా కాపాడవచ్చు. మరి దీంట్లో ఈ వాట్సాప్ ద్వారా మనం కొన్ని సర్టిఫికేట్లు కూడా పొందొచ్చు. ఇక కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇంకంతకంటే లేదు. ఈ పిల్లలు, విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఈ తహసీల్దార్ కార్యాలయంలో కాళ్ళు ఎరిగేలా తల్లిదండ్రులు, పిల్లలు తిరుగుతుంటారు. అటువంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడిని ఎంతో ప్రశంసిస్తున్నాను. అయినా మా కష్టాలు, ఇక ఆఫీసులకు మేము వెళ్ళాం, లంచాలు ఇవ్వం, ఇంట్లో కూర్చుంటాం, అరిచేతిలో వాట్సాప్లో దరఖాస్తు పెడతాం, మా డౌన్లోడ్ చేసుకోవటమే. మీకు సర్టిఫికేట్ వాట్సాప్లో వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవటం, ప్రింట్ చేసుకోవటమే. ఏమేమి సర్టిఫికేట్లు పొందొచ్చు? ఓబీసీ సర్టిఫికేటు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ ఆదాయ సర్టిఫికేట్, అలాగే మన ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో మనం దరఖాస్తు పెట్టుకున్నాం. అది ఏ దశలో ఉన్నదో తెలుసుకోవడానికి కూడా ఈ వాట్సాప్ను వినియోగించవచ్చు. ఇక ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సదుపాయం ప్రవేశపెట్టింది. దాన్ని డిజీ లాకర్ అంటారు. ఈ డిజీ లాకర్ని యూనివర్సిటీలతో, ఇంటర్మీడియట్ బోర్డుతో, ఎస్ఎస్సి బోర్డుతో అనుసంధానం చేశారు. మనకి మార్కుల జాబితా ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా, అట్లాగే ఎస్ఎస్సి మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ కావాలన్నా అన్ని సర్టిఫికెట్లు డిజీ లాకర్ ద్వారా కేంద్ర ప్రభుత్వము నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి ద్వారా మనకు ఇప్పటికే పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన వాట్సాప్ ద్వారా వివిధ సర్టిఫికెట్లు మనకి అందుబాటులోకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, పౌరులు ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టడము, సమస్యల పరిష్కారం. ఇప్పటి వరకు కాళ్ళు అరిగేలా సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక మాట వాస్తవం చెప్తాను, అక్కడ 100 మందిలో ఒక 5గురికి మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది, 95 మందికి నిరాశ, నిస్పృహే. అక్కడే కార్యాలయ సిబ్బంది సమస్య పరిష్కరించబడింది అది కొట్టేస్తారు. ఇది మా పరిధిలో రాదు, ఇది చట్ట పరిధిలోకి వస్తుంది. ఈ విధంగా ఏదో రకంగా కుంటి సాకు చెప్పి ఆ ఫిర్యాదుని మూసేస్తారు. జవాబుదారీతనం లేదు. ఆ సోమవారం సమయం శుద్ధ దండగా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అడిషనల్ కలెక్టరు వాళ్ళ పాపం అక్కడ కూర్చొని, జిల్లాలో ఉండే అధికారులు, జిల్లా యంత్రాంగం మొత్తం, ఉన్నతాధికారులు అందరూ అక్కడ కూర్చుంటారు కలెక్టర్ కార్యాలయంలో. ఆ రోజంతా కూడా ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉండరు. అక్కడ వచ్చి కూర్చుంటారు. వీళ్ళ దరఖాస్తులు గుట్టలుగా వస్తుంటాయి, ఎంటర్ చేస్తుంటారు. ఇంతకుముందు రసీదు కూడా ఇచ్చేవారు కాదు, ఇప్పుడు రసీదు ఇస్తున్నారు. ఏమి లాభం? కనుక అధికారుల యొక్క సమయము ఆదా అవుతుంది. ఈ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఫిర్యాదుల పరిష్కారం ఒక ప్రహసనమే. ఇది ఇంకో రకంగా ఈ వాట్సాప్ పాలన వల్ల
చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రోజు ఒక గంట ఆయన కూర్చుంటాడు. ఈ వాట్సాప్ పాలన ఎలా జరుగుతుందంటే, ప్రతి జిల్లాలో ఒక జిల్లా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ రియల్ టైం గవర్నెన్స్ జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రియల్ టైం గవర్నెన్స్కి అనుసంధానం చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన ఉండే సెక్రటేరియట్లో బ్లాక్ 1లో, ఈయనేమో మొదటి అంతస్తులో ఆయన కార్యాలయం, కింద రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయం ఉంది. ఆయనే కిందకి దిగొచ్చి ఒక గంట సేపు కూర్చుని ఏం జరుగుతుంది, ఈ వాట్సాప్ పాలనలో ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యి, ఎవరైనా సరిగ్గా పరిష్కారం చేయకుండా మూసేస్తే దాన్ని మళ్ళీ మేము తృప్తి చెందలేదు అని మళ్ళీ రీఓపెన్ చేసే ఆ శక్తి కూడా పౌరులకు ఉంది. ఈ విధంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అధికారుల సమయం ఆదా అవుతుంది. తర్వాత ఎవరైనా పౌరులు వెళ్తే కార్యాలయంకి వెళ్ళగానే అధికారులు మీటింగ్కి వెళ్ళారు, కలెక్టర్ మీటింగ్కి వెళ్ళారు, లేదా మీటింగ్లో ఉన్నారు, లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, క్షేత్రస్థాయికి వెళ్ళారు, క్యాంప్ వెళ్ళారు, టూర్ వెళ్ళారు, దొరకరు. ఇలా తిరిగి తిరిగి దొరికిన వాళ్ళు ఇచ్చే సమాధానం అరకొర సమాధానం, సమస్య పరిష్కారం కాదు. ఇక చెయ్యి తడపందే, చెయ్యి వాళ్ళకి ఏదో ఆమ్యామ్యాలు ఇవ్వకపోతే, లంచం ఇవ్వకపోతే పని జరగదు. కనుక దీన్ని ప్రధానంగా పౌరులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లంచాలు లేకుండా, పారదర్శకంగా, చట్టబద్ధంగా, నియమ నిబంధనల ప్రకారం పౌర సేవలు అందించడానికి ఏకైక ప్లాట్ఫామ్. నాకు తెలిసి ఇది భారతదేశంలోనే మొదట కాదు, నాకు తెలిసి ప్రపంచ దేశాలలో ఇటువంటి వాట్సాప్ పాలన అనేది ఎక్కడా ఏ దేశము కూడా ఇంకా మొదలుపెట్టలేదు. చంద్రబాబు నాయుడు చూసి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా ఆయన విధానాన్ని త్వరలో ప్రారంభించాలనుకుంటారు. ఇంకో విశేషం ఏంటంటే, ప్రభుత్వము దగ్గర ఉన్న సమాచారము పౌరులకు చేరవేయడానికి కూడా ఈ వాట్సాప్ చాలా ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, ఇప్పటికే మనకు సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి, పిడుగులు పడతాయి, తర్వాత వర్షపాతం ఎంత ఉంది, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తున్నాయని. దీన్ని విస్తృతంగా మత్స్యకారులకు ఇవ్వటం వల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్లకుండా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయటం ద్వారా ప్రాణ నష్టము జరగకుండా చేయొచ్చు. సరే, ఆస్తి నష్టం అంటే మనం ఏం చేయలేము, ప్రాణ నష్టం జరగకుండా కాపాడచ్చు. ఇక రెండోది విద్యుత్ శాఖ. విద్యుత్ ఎప్పుడు అందుబాటులో ఉండదు, వాళ్ళు రిపేర్లు చేస్తుంటారు. ఫలానా సమయం నుంచి ఈ సమయం వరకు విద్యుత్ అందుబాటులో ఉండదని ముందే చెప్తారు. అట్లాగే బిల్లులు, మీరు ఈ బిల్లు చెల్లించాలి. మనకు సెల్ ఫోన్ వాడు ఎలా పంపిస్తున్నాడు, ఫలానా రోజు లోపల మీరు ఈ బిల్లు, సెల్ ఫోన్ బిల్లు చెల్లించండి, లేదా 100 రూపాయలు పెనాల్టీ వేస్తామంటాడు. ఆ విధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపుల గురించి పౌరులకు జ్ఞాపకం చేయొచ్చు, గుర్తు చేయొచ్చు. ఇక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కేంద్రము ఇచ్చిన పథకాలను ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 76 పథకాలను ఉపయోగించుకోలేకపోయాడు. 76 పథకాలు 76 పథకాలు ఎందుకు ఉపయోగించుకోలేదంటే డబ్బు లేదు. కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, కొంత కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. ఈ 76 పథకాలను నీరు గార్చేసి సున్నా చేశాడు. అంటే కేంద్రము డబ్బులు ఇస్తానన్నా రాష్ట్రము ఆర్థికంగా అధోగతి పాలై సంక్షోభంలో ఉండటం వల్ల మన భాగము పెట్టుబడి పెట్టలేని కారణం వల్ల 76 కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రారంభమే కాల. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక 10,000 కోట్ల రూపాయలు కేటాయించి 76 పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేకపోయాడో వాటిని ప్రారంభించాడు. కేంద్ర ప్రభుత్వాల పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పౌరులకు సమాచారం అందించడానికి ఇది పనికొస్తుంది. ఇక వైద్యం,
గర్భవతులకు కావలసిన టీకాలు, గర్భము దాల్చిన మహిళ ప్రసవము తేదీ గురించి గుర్తు చేస్తూ హాస్పిటల్లో చేరవలసిన డేటుని వాట్సాప్ ద్వారా తెలియజేయటం, పిల్లలకు టీకాలు, ఏదైనా అంటువ్యాధులు ప్రబలినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, వీటన్నిటికీ వైద్య శాఖ ఉపయోగించుకోబోతూ ఉంది. ఇక వ్యవసాయ శాఖ పురుగు మందులు, సస్యరక్షణ, రసాయన ఎరువుల వినియోగం, అట్లాగే ఈ పంటల గురించి ఇప్పుడు పొలం బడి అని పెట్టారు. ఆ పొలం బడిలో ఉండే కొన్ని అంశాలను ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించడం. తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది, ఇప్పుడు కొయ్యొద్దు, లేదు కోసింది వెంటనే నూర్పిడి చేసుకోండి, ఇలాంటి సమాచారం ఆధునిక వ్యవసాయ సమాచారం అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక పర్యాటక రంగంకి వస్తే ఎక్కడెక్కడికి ఈ కాటేజీలు ఎక్కడున్నాయి, దాని రేట్లు ఎంత ఉన్నాయి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం. అలాగే దేవాలయాలకు మనము ఈ వాట్సాప్ పాలన ద్వారా విరాళాలు కూడా అందించవచ్చు. ఆ విధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు, అంటే మల్టీపర్పస్. ఇది పౌరులకు సేవలు అందించడమే కాదు, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడమే కాదు, అవినీతిని అంతం చేయటమే కాదు, ఆ పౌరులు కాళ్ళు అరిగేలా, చెప్పులు తెగేలా, నాడా తెగేలా తిరగకుండా ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ రకంగా అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వము ప్రవేశపెట్టే పథకాలు ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఆధారపడకుండా ప్రతి పౌరుడికి చేరవేసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి సందేశం 2 నిమిషాలు 3 నిమిషాలు ముఖ్యమైన అంశాలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందజేయచ్చు. ఆ విధంగా ప్రభుత్వానికి కూడా ప్రజలకు చేరువవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాకా రైతుల సదస్సులు, మహిళల సదస్సులు, పెద్ద ఎత్తున బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో, కారుల్లో తరలించుకొచ్చిన పరిస్థితికి అవసరంలా. చంద్రబాబు నాయుడు జిల్లాల్లో వేల మంది డ్వాక్రాలతో, రైతులతో, ప్రజలతో మీటింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా అవసరమే లేదు. రోజువారీ వాట్సాప్ ద్వారా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చు. లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే పేరెంట్ టీచర్ కమిటీలు ఉన్నాయి, వాళ్ళతో వాట్సాప్ ద్వారా లైన్లోకి వచ్చేయచ్చు. నీటి సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇట్లా ఏ సంఘాలకు ఆ సంఘాలు ఇప్పుడు టెలికాన్ఫరెన్సు లేదా భౌతిక సమావేశాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా వాట్సాప్ ద్వారానే ప్రభుత్వము పౌరులకు అతి సన్నిహితంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా పౌరులకు సేవ చేస్తూ ప్రభుత్వము ఎక్కువ డబ్బు ప్రచారానికి ఖర్చు పెట్టకుండా ఈ పత్రికలను, మీడియాని, ఇవాళ మీడియా అమ్ముడుపోయారు, పత్రికలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయినాయి, టీవీ ఛానళ్ళు అమ్ముడుపోయినాయి, యూట్యూబ్ ఛానళ్ళు సగము యూట్యూబ్ ఛానళ్ళు అమ్ముడుపోయినాయి. ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఒక ఎజెండా ఉంది. కొన్ని యూట్యూబ్ ఛానల్ అభూత కల్పనలు, అబద్ధాలు. ఈ విధంగా సత్య ప్రచారము, నిజాయితీతో వాస్తవ సమాచారాన్ని పౌరులకు అందించటానికి చక్కటి ఉపాయము, వేదికను చంద్రబాబు నాయుడు కనుగొన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున టీవీ ఛానల్ పెట్టినా ఓ పత్రిక నడుస్తుంది. నాకు తెలిసి ఒక 60 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ అని ఒక పత్రిక ఉంది, అది ఎవరు చదవరు. కనుక పేపర్ పెట్టినా, ఛానల్ పెట్టినా ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు తెలియజేయటానికి వాట్సాప్ ఒక బలమైన వేదికగా మనం భావించాలి. ఇదొక విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణ, జవాబుదారీతనం ఉద్యోగులలో పెరుగుతుంది. ఎవరైనా ఇష్టం ఉంటే ఉంటారు, లేదా స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోతారు. లేదు, పౌరులకు సరైన సేవలు అందించకపోతే ప్రభుత్వమే కంపల్సరీ రిటైర్మెంట్, అంటే
వాళ్ళను ఇంకా మాకు వద్దు, నీ సేవలు సంతృప్తికరంగా లేవు, నిన్ను సర్వీస్ నుంచి నీకు రిటైర్మెంట్ కంపల్సరీగా నిర్బంధ రిటైర్మెంట్ చేస్తున్నామని చెప్పే అవకాశం కూడా ఉంది. కనుక ఇది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు, ప్రపంచ దేశాలకు దిక్సూచిలా ఉండబోతా ఉంది. వాట్సప్ పాలన ఒక విప్లవాత్మకమైన పాలనగా మనం అభివర్ణించవచ్చు. వేచి చూద్దాం ఈ యొక్క వాట్సప్ పాలన వల్ల పౌరుల యొక్క కష్టాలు ఏ మేరకు తీరుతాయని. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు తపన ఎప్పుడు కూడా పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారం. కానీ అధికారులు మాత్రం ఆయన్ని మెప్పించడానికి మాకు 20,000 ఫిర్యాదులు వచ్చినాయి, 19,980 మేము పరిష్కరించామని చెప్పి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇలాంటి సమాచారం 2014, 2019 మధ్యన నమ్మకంగా ఆయన దగ్గర పనిచేసే అధికారులు, జిల్లా అధికారులు, కలెక్టర్లు కూడా ఆయన మెప్పు పొందటానికి మా దగ్గర 98% పరిష్కరించాం ఫిర్యాదులు, మా దగ్గర ప్రజల సంతృప్తి శాతం 97%. ఆ రోజు చంద్రబాబు నాయుడిని 2018-19లో అధికారులు ములగ చెట్టు ఎక్కించారు. ఏమని? తిరుగులేదు మీకు, ఆహా ఓహో ప్రజల యొక్క సంతృప్తి, మీ యొక్క పరిపాలన అమోఘం, ఈ సంతృప్తి శాతం హ్యాపీనెస్ ఇండెక్స్ 98% అని చెప్పి పాపం ఆయన ఎప్పుడు కూడా అధికారులు ఇచ్చిన సమాచారం ఏ మేరకు కరెక్ట్ అనేది వెరిఫై చేసుకోవాలా. ఆయన నమ్మేశాడు. నమ్మి వాళ్ళ మాటలు విని ఆ రోజున 2019లో ఆ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే సమాచారాన్ని అధికారులు కప్పిపుచ్చి ఆయన ముందు భజన చేసి ఆ విధంగా తప్పుదారి పట్టించారు. ఇప్పటికి ఈ ఆటలు సాగు. వాట్సాప్లో నమోదైన ఫిర్యాదు అది అలానే ఉండిపోతుంది, దాన్ని ఎవరు చెరపలేరు. ఆ చరిత్ర అలాగే మిగిలిపోతుంది. మళ్ళీ కావాలంటే తిరిగి ఫిర్యాదుదారుడు ఓపెన్ చేయొచ్చు, ఉన్నతాధికారులు ఓపెన్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు చూడొచ్చు, మంత్రి చూడొచ్చు, రాష్ట్ర సెక్రటేరియట్లో రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయంలో కూడా ప్రతి ఫిర్యాదుతో పాటు మేధావులు, విజ్ఞులు వాళ్ళ అమూల్యమైన సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి వాట్సాప్ పాలన ఒక మంచి వేదిక కాబోతున్నదని రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు.